చాలా సింపుల్గా ఈ రాఖీ పండుగ రోజున మనం స్వీట్ ప్రిపేర్ చేద్దామండి. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్. ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. ముందుగా 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వాటర్లో యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని హల్వాని ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి అరకప్పు వరకు షుగర్ని అలాగే వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. షుగర్ కరిగిన తర్వాత ఇందులో ఇలాచిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ మనం వాటర్ని యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. మధ్యలో అట్లా స్టాప్ చేస్తే అడుగున మాడిపోతుంది. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చూడండి ఈ విధంగా మనకి థిక్నెస్ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ క్వాలిటీ ఉన్నది తీసుకోండి. కలర్ అనేది ఆప్షనల్, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ యాడ్ చేసుకోండి. నేను ఎల్లో కలర్ యాడ్ చేశాను, లేదు అంటే గ్రీన్ కలర్ కానీ లేదంటే రెడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. కలర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసిన తర్వాత మనకు చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం గీని యాడ్ చేసుకోవాలండి. గీ ఎప్పటి వరకు యాడ్ చేయాలంటే ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోతుంది. మనం చేసిన ఈ రెసిపీ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో అప్పటి వరకు మనం ఒక 1/2 కప్పు వరకు, లేదు అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి గీని యాడ్ చేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బాక్స్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి, ఎందుకంటే మనం రివర్స్ తిప్పుతాం కాబట్టి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వాని కూడా యాడ్ చేసి ట్యాప్ చేయాలండి. మొత్తము ఈక్వల్గా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పెట్టేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హల్వాని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది కదా. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. క్విక్గా చేయొచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేద్దాం. ఎలా ఉంది రెసిపీ? మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలా మందికి సజెస్ట్ చేస్తుందండి. అసలే యూట్యూబ్ చాలా రూల్స్ చేంజ్ చేసిందండి. స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడి వరకు మీరు నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.